ఒకవైపు పండుగ వాతావరణంలో అందరూ భక్తి పారవస్యంలో ఉంటే టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేటివాటం తిరుమలలో కలకలం రేపుతోంది. తిరుమల శ్రీవారి హుండీలో ఉన్న 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ను ట్రాలీలో దాచి తీసుకెళ్తూ ఉండగా ఓ విజిలెన్స్ అధికారి గుర్తించారు. ఉద్యోగి పెంచలయ్యను టీటీడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. మనం అదే విజువల్స్ చూస్తున్నాం. టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం తిరుమలలో కలకలం రేపుతోంది. తిరుమల శ్రీవారి హుండీలో ఉన్న 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ను ట్రాలీలో దాచి తీసుకెళ్తూ ఉండగా ఓ విజిలెన్స్ అధికారి గుర్తించారు. ఉద్యోగి పెంచులయ్యను టీటీడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రాము ఫోన్ లైన్లో అందిస్తారు. రాము, ప్రస్తుతం ఏ విధంగా ఉంది? గోల్డ్ బిస్కెట్ ని రికవరీ చేశారా? పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ శ్రీహరి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి హుండీలో మరోమారు ఈ యొక్క చోరీ కేసు ఒకటి బట్టబయలంటే తెలుస్తుంది. అంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమల పరకామణికి హుండీ దగ్గర కూడా దాదాపు 3 నుంచి 4 ప్రాంతాల్లో ప్రత్యేక హుండీలు కూడా ఏర్పాటు చేశారు. అంటే వస్తున్నటువంటి భక్తుల రద్దీ నేపథ్యంలో కూడా ఇటువంటి హుండీలు ప్రతి ఫెస్టివల్ కి ఇలాంటివి అదనంగా ఏర్పాటు చేసేటువంటి ఎప్పటి నుంచో కూడా వస్తూ ఉన్నది. అంటే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ర్యాలీలో దాచి తీసుకుని వెళ్తుండగా కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. దానిని వెళ్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి పూర్తిగా కూడా అవుట్ సోర్సింగ్ విధులు కూడా నిర్వహిస్తూ ఉంటాడు. అగ్రిగోస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచులేగా కూడా ఇప్పటికే కూడా అతన్ని ఈ విజిలెన్స్ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. తిరుమల పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసి విజిలెన్స్ అధికారులు కావచ్చు, మరోవైపు పోలీసులు ఆ యొక్క కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏమున్నాయనేటువంటిది పూర్తిగా పరిశీలించేటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా మనం చూసుకుంటే అనేక పర్యాయాలు ఈ యొక్క శ్రీవారి హుండీలో వేస్తున్నటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, బంగారు బిస్కెట్స్ కావచ్చు, అదేవిధంగా నోట్ల కట్టలు కావచ్చు, మరికొన్ని ఎవరైతే భక్తులు వారి యొక్క అవసరాలను బట్టి దేవునికి ముక్కుకొని ఉంటారో ఆ యొక్క దానికి సంబంధించి వేసినటువంటి కానుకలు ఏవైతే ఈ యొక్క తస్కరించేటువంటి పరిస్థితి గతంలో కూడా కోకొల్లగా జరిగింది. తాజాగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినానికి మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచులయ్య ఎవరైతే ఉన్నారో శ్రీవారి హుండీలో వేసినటువంటి 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ను తస్కరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిని గుర్తించినటువంటి విజిలెన్స్ అధికారులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పెంచులైన పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కూడా అప్పగించడం జరిగింది. రాము, సాధారణంగా పరకామణి సిబ్బంది ఇటువంటి విధులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అక్కడ వీటికి సంబంధించిన సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది టీటీడీలో, అక్కడికి వేరే వాళ్ళని కూడా అనుమతించరు. అయితే సాధారణ పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి తేడా ఏంటి? ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎందుకు పనిచేస్తున్నారు? జనరల్ గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కాకుండా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగుల్ని ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా కూడా టీటీడీ అంటే ఒక కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతి మీద కూడా తీసుకుంటుంది. అయితే ఈ యొక్క హుండీ మనకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హుండీ జనరల్ గా శ్రీవారి హుండీ ఆదాయం శ్రీవారి హుండీ ఎక్కడైతే ఏర్పాటు చేసి ఉంటారో దానికి పక్కన లక్ష్మీదేవి విగ్రహం దగ్గర కూడా ఎక్స్ట్రాగా 2 హుండీలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ యొక్క పండుగ నేపథ్యంలో కూడా విపరీతమైనటువంటి భక్తుల తాకిడి తిరుమలకు ఉంటుంది కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో శ్రీవారి సేవకులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, మిగిలినటువంటి డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో టీటీడీకి సంబంధించిన ఉద్యోగులందరినీ కూడా ఈ యొక్క పరకామణి దగ్గర ప్రత్యేక విధులు నిర్వహించడానికి కూడా వాళ్ళని అక్కడ నియమించేటువంటి ఏర్పాటు అయితే చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇవాళ ఈ యొక్క 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో దేవుడికి శ్రీవారికి సమర్పించినటువంటి కానుకలో ఆ యొక్క పెంచులయ్య అవుట్ సోర్సింగ్ ఉద్యోగి దాన్ని తస్కరించడం జరిగింది.
దీనిని గుర్తించినటువంటి విజిలెన్స్ అధికారులు అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కి అప్పగించారు. అసలు ఏం జరిగింది, ఏ విధంగా బంగారు బిస్కెట్ ను ఇతను తీసుకున్నాడు ఏంటి అనేటువంటిది సిసి ఫుటేజ్ మీద పూర్తి ఆధారాలతో కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్ రాము, అయితే పరకామణికి సంబంధించిన సిబ్బంది కాకుండా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి కనిపెట్టారు. అయితే ఇప్పుడు రికవరీ చేశారా? ఆ స్టేటస్ ఏ విధంగా ఉంది? వేరే ఏమైనా ఇటువంటి విషయాలు జరిగాయనే విషయానికి సంబంధించి ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా సదరు నిందితుడితోటి? జరిగినటువంటి అంటే గతంలో ఇతను ఎప్పటి నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో టీటీడీలో జాయిన్ అయ్యాడు ఏంటి అనేటువంటిది పూర్తి వివరాలను కూడా ఇటు విజిలెన్స్ కావచ్చు, అటు పోలీసు ఆ అధికారులు అంటే తిరుమలకు సంబంధించి 1 టౌన్ 2 టౌన్ అదే క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. వీటిల్లో నుంచి రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.